అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి అడవులలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అలాగే కామ్రేడు అరుణ, ఇంకొక కామ్రేడు మంజు అనేటువంటి కామ్రేడు, ముగ్గురు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. ఈ ముగ్గురి దగ్గర కూడా AK-47 గన్లు నేను కూడా ప్రకటించారు వాళ్ళు. ఒక్క AK-47లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో మీకు తెలుసా? ఒక్కసారి దానికి మ్యాగజైన్ ఫిట్ చేస్తే 30 బుల్లెట్లు ఉంటాయి. 30 బుల్లెట్లు ఒక్కసారి ట్రిగ్గర్ పట్టుకుంటే ఒక 2-3 సెకండ్లలో 30 బుల్లెట్లు దూసుకెళ్తాయి. అట్లాంటి 3 తుపాకులు వాళ్ళ దగ్గర నేను చెప్తున్నటువంటి పోలీసులు, ఈ 3 తుపాకులను పట్టుకుంటే 3 సెకండ్లలో 90 తూటాలు బయటికి వెళ్తాయి. మరి 90 తూటాలు బయటికి వెళ్ళే విధంగా ఉన్నటువంటి తుపాకులు వాళ్ళ చేతుల్లో కలిగి ఉండి కూడా వాళ్ళే ఎందుకు చనిపోయారు? ఎదుటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు చనిపోలేదు?